గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే తెలంగాణతో సహా పలు రాష్ట్రాలని అల్లాడిస్తున్నటువంటి కరువుపై స్పందించే తీరు ఇదేనని చెప్పి నిన్న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ముట్టికాలేసింది. తక్షణ సాయం అందజేయండి అని ప్రభుత్వం సూచించిన తర్వాత రాష్ట్రాలకు తగినన్ని ఉపాధి హామీ నిధులను విడుదల చేయాలని చెప్పి కూడా సుప్రీం కేంద్రానికి చెప్పింది. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఎందుకంటే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి కరువు ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ట్రైన్ ద్వారా తాగేందుకు నీళ్ళు పంపిస్తున్న పరిస్థితి ఉంది. సో అందుకే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా సెంటర్పై ఫైర్ అయిందని చెప్పొచ్చు. ఒక రకంగా కళ్ళు తెరవండి ఇప్పటికైనా చెప్పింది. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖపై రివ్యూ చేశారు. దాంతోపాటు అటు వైద్య ఆరోగ్య శాఖలో 2400 పోస్టులు, తర్వాత గురుకుల పాఠశాలలో 2444 పోస్టులని భర్తీ చేయాలని చెప్పి సర్కార్ నిర్ణయించింది. చాలా రోజులుగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా నిరుద్యోగులందరికీ శుభవార్త ఇది ప్రధానంగా ఉన్నటువంటి రెండో వార్త. ఆ తర్వాత ఒకటి, చాలా రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రానికి ఈ ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచండి, అప్పు తీసుకునేటువంటి అవకాశం పెంచండి అని చెప్పి చాలా రోజుల నుంచి విన్నపం చేస్తుంది. సో కేంద్రం నిన్న ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఒక రకంగా రాష్ట్రానికి చాలా ఊరట. ఈ చాలా రోజుల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించిందని చెప్పొచ్చు. 3.5 అంటే 3500 కోట్ల వరకు రుణ పరిమితి పెరిగింది ఇప్పుడు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి మరో వార్త. ఇంకో వార్త ఉంది ప్రధానంగా నమస్తే తెలంగాణ తీసుకుంది. రాబోయేది ప్రచండమే అని చెప్పి, అంటే మేలో ఇప్పుడు మనం ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయంటే మేలో ఇంతకంటే భయంకరంగా ఎండలు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో వానలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంటుంది భయంకరంగా భారీగా అని చెప్పి ఒక వార్త తీసుకుంది నమస్తే తెలంగాణ. ఇంకో వార్త ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఒకసారి సంచలనం చేసినటువంటి పనామా బ్లాక్ మనీకి సంబంధించినటువంటి కుంభకోణంలో తెలుగు వాళ్ళు కూడా 3 ఉన్నారని చెప్పి ఈరోజు వార్త. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ముఖ్యంగా మనం ఇప్పుడు కరువు మీద చర్చిద్దాం. ఎందుకంటే ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వానికే సుప్రీంకోర్టు మొట్టికాలేసే పరిస్థితి ఉంది. సో అటు కేంద్రం ఏం చేయాలి, రాష్ట్రం ఏం చేయాలి అనే పరిస్థితిని చర్చిద్దాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సీనియర్ నాయకులు మల్లు రవి గారు, అటు బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ గారు మనతున్నారు. మల్లు రవి గారు, నేను సుప్రీంకోర్టు చేసిన కామెంట్ని మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే కేవలం ఇప్పటివరకు అక్కడ లోకల్గా ఉన్నటువంటి అందరూ మీలాంటి ప్రతిపక్ష నాయకులందరూ కూడా రాష్ట్రం ఏం చేసింది అంటూ. సో కేంద్రం పాత్ర కూడా ఉంది. కేంద్రం పెద్దన్నగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేశారు, ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు చెప్పింది. సమస్యలు ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీల్లో పార్లమెంట్లో పరిష్కారం కానప్పుడు మనకి ఇంకొక విధంగా కోర్టు అనేది ఒకటి పిల్స్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ తీసుకుని మీరు ఆ దిశలో పనిచేయండి అని చెప్పేటటువంటి వ్యవస్థ మన దేశంలో ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు నిన్న ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా చేసింది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బడ్జెట్ రిలీజ్ చేసి మనకి మీరు శాశ్వత పరిష్కారం మీద చేసే సుదీర్ఘ కాలంలో జరిగేవి కాకుండా వెంటనే ప్రజలకు కావాల్సినటువంటి పనులు, అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఒకటి ఉంది. ఎండాకాలం ఉంది, పొలాల్లో పని లేవు, నీళ్లు లేవు, అక్కడ పని లేదు కాబట్టి వీళ్ళు పని చేస్తేనే బ్రతికేటటువంటి కూలి వచ్చేటటువంటి జనానికి ఈ ఎన్ఆర్ఈజీపీ ప్రోగ్రామ్ని పెట్టారు. దానికి కూడా నిధులు విడుదల చేయకుండా పనులు మొదలు పెట్టకుండా ఉండటం వల్ల ప్రజలు ఎక్కడ పోవాలో తెలియటం లేదు. అదే రకంగా ఎండలు వాటిలో ఉన్నప్పుడు మంచినీళ్ళకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకుని ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు రైతులు అప్పులు పోదలేక భరించలేక చనిపోయే పరిస్థితి వస్తే ఇప్పుడు మరి మంచినీళ్ళు తాగడానికి లేక చచ్చిపోయే పరిస్థితి రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అత్యున్నత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కానీ హెచ్చరిక కానీ దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ ప్రజా సమస్యలు తీర్చడానికి వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సుధాకర్ రెడ్డి గారు, మా పక్కనటువంటి రాష్ట్రంలో మహారాష్ట్రంలో అయితే ఏకంగా ఈ రైల్వే వ్యాగన్ల ద్వారా అటు రైల్వే ట్యాంకర్లు ఉంటాయి, ఆ ట్యాంకర్ల ద్వారా నీళ్ళను సరఫరా చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు. సో ఆ స్థాయిలో మన రాష్ట్రంలో కానీ మన పక్క రాష్ట్రంలో కానీ ఉంది. సో కేంద్రం నిజానికి మీరు అడిగినటువంటి సాయం 3,000 కోట్లు అడిగారు, తక్కువనే ఇచ్చింది, 700 కోట్లు ఇచ్చింది అంటున్నారు. తర్వాత కేంద్రం సాయం నిజంగానే మనకు రాలేదా? సార్ కేంద్రం సాయం వస్తున్నప్పటికీ మనమేం చేయాలి అనే దాంట్లో మీరు ఆల్రెడీ సిద్ధం చేసుకున్నారా? కరువు నివారణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంటూ వచ్చింది.
నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక సూచన ఏమిటంటే కేంద్రం యొక్క బాధ్యత ఉంటుంది. పెద్దన్న పాత్రగా మీరు కూడా కరువు రాష్ట్రాలు ఏవన్నాయో ఆ కరువు రాష్ట్రాల్లో ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాన్ని వారిని ఆదుకోవటానికి మీరు తక్షణ సాయం చేయండి అనేటువంటి రీతికి వారు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం మహారాష్ట్ర, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఇంకా ఒరిస్సా రాష్ట్రాలు చూసినట్టయితే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇవాళ గ్రామాలకు పోతే అసలు బోర్లు ఎంత 400 మీటర్లు వేస్తే కూడా బోర్లలో నీటి చుక్కొస్తలేదు. కాబట్టి ఎన్ని నిధులు ఖర్చు పెట్టినా కానీ అవి దుర్వినియోగం అయ్యేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి నీళ్ళు వస్తలేవు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్రగా మీరు నిర్వహించవలసినటువంటి బాధ్యత ఉంటుంది అనేటువంటి ఒక విషయం చెప్తే సహజం అది. కాబట్టి ఇప్పటికైనా ఇలా గ్రామాలలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మనం చూస్తున్నాం అసలు ఇంతవరకు నిధులు వస్తలేవు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేయవలసినటువంటి నిధులు రాకపోవటం వల్ల కూలీలందరూ కూడా అగమ్యగోచరంగా ఉండేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి తక్షణమే వారికి ఇచ్చేటువంటి ఒక నిధులు ఏవైతున్నాయో వాటిని విడుదల చేసినట్టయితే ఇవాళ గ్రామాలలో ఆ కూలీలకు అందరికీ కూడా ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఎన్నో పథకాలు తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకంలో కూడా కూలీలకు ఉపాధి దొరికేటట్టుగా ఎన్నో తీసుకొచ్చినటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని ఈ సందర్భంగా వాటిని వినియోగించుకున్నట్టయితే వారందరికీ కూడా కొంత లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఇవాళ పశుగ్రాసం గురించి కూడా ఎక్కువగా వరి ఏదైతే ఉన్నదో దానికి అనుగుణ్యంగా పంట లేదు. కాబట్టి ఇలా గడ్డి లేక నానా అవస్థలు పడుతున్నటువంటి పశువులకు. కాబట్టి పశుగ్రాసానికి కూడా ఇలా ఎక్కడైతే లభిస్తుందో ఛత్తీస్గఢ్ నుంచి కానీ మధ్యప్రదేశ్ నుంచి కానీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే కొంత బీజేపీ పాలిత ప్రాంతాల్లో కొంత ఇబ్బంది లేకున్నటువంటి ఆ విషయాలను గమనించి ఎక్కడైతే కరువు ప్రాంతాలనో ఆ విధంగా చర్యలు తీసుకున్నట్టయితే కొంత ఉపశమనం జరిగేటువంటి రాష్ట్రంలో పశువులు అయితే చాలా కబేళలు తరలుతున్నాయి. వాటికి తాగడానికి నీళ్ళు లేదు, తినడానికి గడ్డి లేదు. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రయత్నం చేసి ఇప్పటికే కేంద్రానికి ఏమైనా అడిగినారా? ఇదివరకే మేము కేంద్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్లు సాయం చేయమని కోరినాం. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు కేవలం 700 కోట్లు ఇస్తామని మాట చెప్పినా కానీ 50 కోట్లు మాత్రమే విడుదల చేసింది. కాబట్టి ఇమీడియట్గా మీరైతే ప్రకటన చేసిందన్నా విడుదల చేయమని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి కేంద్ర సత్సంబంధాలు కావాలి. గడ్డి ఆల్రెడీ కొన్నాం, తొట్టిలు పెట్టినాం. ఇలా పశువులు నీటి తాగటానికి పశువుల తొట్టిలు తయారు చేసేటువంటి 330 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇప్పటికీ ఖర్చు పెట్టినాం. లక్ష్మణ్ గారు నిన్ననే కరువు బృందాలుగా జిల్లాలో పర్యటనకు వెళ్ళడం జరిగింది. జహీరాబాద్ దగ్గర ఉన్నటువంటి జలాసంగం మండలంలో కుప్పానగర్ అనేటువంటి గ్రామం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అత్యంత దారుణంగా ఉన్నది. 10 బోర్లకు 2 బోర్లే నడుస్తూ ఉన్నాయి. 2 బోర్లు కూడా ఆ కలుషిత జలాలతోని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీ వల్ల ఎఫెక్ట్ అయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అడుగుతుంటే రోజుకు 10 ట్యాంకర్లు సప్లై చేస్తున్నాం అంటారు. 10 ట్యాంకర్లు కాదు, మాకు వారంకు 10 ట్యాంకర్లు వస్తున్నాయి. 3,000 జనాభా ఉన్న దగ్గర వారంకు ఒక వ్యక్తికి 15 లీటర్ల నీళ్ళు ఇస్తే ఎక్కడ సరిపోతుంది అనేటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి హామీకి సంబంధించి 5 వారాల నుంచి పని జరుపుతలేరు. ఏంది ఈ వివరాలన్నీ కూడా సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధి హామీకి సంబంధించినటువంటి పేమెంట్ ఎక్కడ కూడా ఆగకుండా అందాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం దానికి రాష్ట్రాలకు అందించినటువంటి సొమ్ము తక్షణం మరి ఆయా ఉపాధి హామీ కూలీలకు చేరవేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విషయాన్ని కేంద్రం నిధులు అంటే 1-6 స్థానాల్లో ఆ రకంగా ఉండొచ్చు. ఒక దగ్గర ఉన్నా కూడా అది లోపమే. కాబట్టి దాని మీద సుప్రీంకోర్టు ఇది చేయొచ్చు. నేను ఇక్కడ దాన్ని రాజకీయంగా మాట్లాడలేదు. ఇది కరువు అనేటువంటిది 50 సంవత్సరాల్లో వచ్చినటువంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. గతంలో సాగునీరు కోసం మనం పోరాడేటువంటి పరిస్థితి ఇప్పుడు తాగునీరు కోసం ఆరాటపడి అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది.
ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం, ఇంకా మే జూన్లో వర్షాలు మనం అందుకునే వరకు ఆదుకునే వర్షాలు మనకు ఇదే చేసే వరకు కూడా మనం వెంపర్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థితిలో లక్ష్మీనారాయణ గారు నిన్న సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ప్రత్యక్షంగానే పరోక్షంగా ఒక కామెంట్ చేసింది. మొత్తం రాష్ట్రాలు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించిన పరిస్థితి చాలా తక్కువగా ఉంది. మొత్తం రాష్ట్రాలకు సంబంధించిన కరువు అనేది రాష్ట్రాలే చూసుకుంటాయి, వాళ్ళు అడిగిన దాంట్లో ఎంతో కొంత ఇచ్చేస్తే మన పని అయిపోతుంది అన్నటువంటి భావనతో ఉన్నట్టుంది కేంద్రం అనేది. ఆ రకమైనటువంటి అభిప్రాయం కాకపోతే మరి 3,000 అడిగితే మీరు 50 కోట్లు ఎందుకు ఇస్తారు? 3,000 అడిగితే 700 కోట్లు ఇస్తా అని చెప్పి 50 కోట్లు ఇచ్చినటువంటి వివరాలు కానీ దాంట్లో ఏ దానికి ఎంత అనేటువంటి విషయాలు కానీ స్పష్టంగా సాంకేతిక టెక్నికల్గా ఏదైతే క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మొక్కుబడిగా అంటే లంసంగా ఒక ఫిగర్ అడగడం అనేది కాకుండా ఈ అంశానికి అంటే ప్రభుత్వ కోరినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ దాంట్లో 791 కోట్లు శాంక్షన్ 791 కోట్లు శాంక్షన్ చేసి విడుదల చేస్తున్నది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి తీవ్రత మీదకి వెళ్ళి కేంద్రం ఎక్కడ కూడా ఆపద. తెలుసా దేశంలో కరువు ఉంది, అందులో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కరువు ఉందని తెలుసా? కేంద్రానికి తెలుసా అంటున్నా, కరువు ఉందనే విషయం తెలుసా కేంద్రానికి? కేంద్రం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యక్షంగా గమనిస్తా ఉన్నది, రాష్ట్రాలకు చేయూత ఇస్తా ఉన్నది. నేను ఒక విషయం అడుగుతా ఉన్నాను, సుధాకర్ రెడ్డి మీరన్న నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి కేంద్ర ప్రభుత్వం సుధాకర్ రెడ్డి గారికి అడుగుతా ఉన్నాను. ఇప్పుడు చాలా సంతోషం అనిపించింది, మీరు బృందాల నివేదికనన్నా మీరు ప్రధానమంత్రి కోసం రాష్ట్రం ప్రతిపాదన పంపిన తక్షణం బృందం ఎప్పుడన్నా వచ్చిందా? మరి అదే రకంగా ఆ వచ్చినటువంటి తర్వాత నిర్ణయం వేగంగా తీసుకున్నది, నిధులు విడతలుగా తప్పనిసరిగా పూర్తి చేస్తుంది. కేంద్రం నుంచి వచ్చిన కరువు బృందం వచ్చింది, చూసింది, వెంటనే స్పందించింది అని చెప్పి బీజేపీ అంటుంది. రాష్ట్రం అంటుంది మీరు ఇప్పుడు తిరుగుతున్నారు కదా బీజేపీ కరువు మీరు రిపోర్ట్ అని కేంద్రానికి ఇవ్వండి అని చెప్పి సుధాకర్ రెడ్డి గారు అంటున్నారు. సంగప్ప గారు, సుధాకర్ రెడ్డి గారు కానీ లక్ష్మీనారాయణ గారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇది రాష్ట్రం కేంద్రం అనే కాదు, ఒకళ్ళ మీద నుంచి ఒకళ్ళ మీద బాధ్యతని నెట్టివేసే కార్యక్రమం కానీ కేంద్రం ఇవ్వలేదు కాబట్టి నేను చేయలేదంటే ఏమవుతుంది? తెలంగాణలో తెల్లారు లేస్తే హెడ్డింగ్ ఏంటంటే మనం ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకి పదవి పందేరం చేస్తాము, ఎవరికి నామినేషన్ పోస్టులని ఉండండి 4 రోజుల నుంచి కళ్ళు తెరవండి. ఎంత కలవండి చెప్పేది పేపర్ చూడు, నేను పూర్తిగా ఎప్పుడు జరిగింది స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. స్వచ్ఛందంగా ఒకళ్ళు ముఖ్యమంత్రి, ఇంకోళ్ళ మంత్రి, ఇంకోళ్ళ ఎమ్మెల్యే, ఇంకోళ్ళ చైర్మన్. ఏ రాష్ట్రానికి స్వచ్ఛంద సంస్థ ఇది ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి స్వచ్ఛందంగా ఎవడు ఎన్నికైతే వాళ్ళు చేయాలా? మీరేం చెప్తున్నారు ఇప్పుడు? ఇవన్నీ ఈ ప్రయారిటీ నెంబర్ 1 ఏంటంటే మొత్తం నామినేషన్ పోస్టులన్నీ 4 రోజుల్లో ఇస్తామనే దాని మీద ఒక చర్చ. నిన్న మొన్న నుంచి వచ్చినాయన్ని ఇవాళ మంత్రివర్గం అరే ఇవాళ నువ్వు చెప్తున్నారు ఇప్పుడు రండి పోదాం ఒకసారి మహబూబ్ నగర్ లో పశువులకు మేత ఎందుకు రివ్యూల్ ఇప్పుడు ఏమి చెయ్యాలో అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని చెప్పి కేంద్రం మీద నెట్టేయటం. 330 కోట్లు ఖర్చు పెట్టాం కరువు మీద, చెప్పండి మీరు. 3,000 కోట్లు ఖర్చు పెట్టే దగ్గర 300 పెడితే ఎక్కడ పోతాయి? ఇప్పుడు మొత్తం ప్రకృతి అంతా మనకు సహకరించడం లేదు, నిధుల కొరకు కొరత లేదు, స్పష్టంగా నీళ్ల గురించి ఆదుకోండి అని జిల్లాలలో స్పష్టంగా చెప్తున్నాం. మీరు ఏం చేశారు? పశువుల గురించి, నీళ్ల గురించి, లేకపోతే రైతులు పంట నష్టం గురించి కరువు జిల్లాగా మీరు ఎక్కడన్నా చూపించండి. 2 పడకలు ఇల్లు కట్టినామన్నట్టుగా కట్టినామంటే 2 ఇల్లు కట్టి 2 పడకలు ఇల్లు కట్టినాం. ఏం చర్యలు తీసుకుంటున్నాం అనే దాని మీద స్పష్టత ఉన్నది మాకు. ప్రజాప్రతినిధులు ఏ గ్రామాలలో ప్రతి గ్రామం నీటి ఎద్దడి ఉన్నటువంటి ఒక గ్రామాలలో ప్రైవేట్ బావుల నుంచి
పైపుల ద్వారా తెస్తామా, లేకపోతే ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెస్తామా అనేటువంటి దాని మీద స్వచ్ఛత ఉన్నది మాకు. మా భూమున నీ స్పష్టత పేపర్ మీద కదా, ఫీల్డ్ లో పోదా పదండి. చూద్దాం, పా. ఏ గ్రామంలో చూద్దాం. పోయేది ఆ గ్రామంలో చెప్తా ఉన్నాం దారుణమైన పరిస్థితి ఉన్నది. నేనేమంటున్నాను, ఏ గ్రామంలోనైనా నిధుల కొరత లేదు. అరే ఇబ్బందిని ఎదుర్కొనేటట్టుగా ఎవరికి లేదు, చర్యలు తీసుకుంటున్నాం. ఎవరికి నిధులు సుధాకర్ రెడ్డి గారు నిన్న ఎల్లెచ్చిన గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. గురించి మీరేమో ఇక్కడ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, కిందనేమో సాయం అందుతలేదు. మీరేమన్నా కరువు నివారణ చర్యలయ్యా? మీరు మొత్తం జిల్లాలో 64 మండలాలు ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నాను, మహబూబ్నగర్లో 64 మండలాలు కరువు జిల్లా మండలాలని మీరు ప్రకటించారంటే ఎంత దారుణంగా ఉంది. ఎప్పుడు ఎప్పుడు దారుణమున్న మాట వాస్తవం కాబట్టి పశుగ్రాసానికి ఇబ్బంది, అరే పశువులని కబేళాలకి తక్కువ ధరలకి దారుణంగా తోలుకొని చేస్తుంటే మేము మాకు కనపట్టలేదు, మేము చేస్తూనే ఉంటే అది మీ ఇష్టం. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరేమో ఇది మామూలుగా మేము ఊరికినే చేస్తున్నాం, లేకపోతే నెల నెల సమీక్షలు చేసి ఏ గ్రామంలో ఇబ్బంది ఉన్నదో ఆ గ్రామాలలో నీటిని తరలించడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ కరువులో నీళ్ళు అందించడానికి సిద్ధంగా లేదు ఈ ప్రభుత్వం. ఎన్నికల్లో మందు పంచడానికి సిద్ధంగా ఉంది, కానీ లక్ష్మీనారాయణ గారు నిన్న మొన్న 2 days నుంచి బీజేపీ కరువు పర్యటన యాత్రలు చేస్తుంది. సుధాకర్ రెడ్డి గారు అంటున్నారు, ఊర్లలో తొట్టులు కట్టినాం పశువులు నీళ్ళు తాగడానికి, గడ్డి తీసుకొచ్చినాము, తాగునీటికి సంబంధించి ట్యాంకర్లు ఏర్పాటు చేసినాం అంటారు. అవి ఉన్నాయా లేవా చెప్పండి, మీరు ఉన్నాయా లేవా చెప్పండి. ఆ రకమైనటువంటి పరిస్థితి లేనే లేదు. మీరు కావాలంటే మీరు నువ్వు ఏ గ్రామంలో ఉన్నదో ఆ గ్రామంలో ఛాలెంజ్ చేస్తానే దానికి అన్ని గ్రామాలకు వేగంగా మాట్లాడడం. అన్ని గ్రామాలకు వెళ్ళిన గ్రామాల్లో లేవు కనీసమైనటువంటి సహాయ చర్యలు లేవు. వారంకు 10 ట్యాంకర్లు 3000 మంది జనాభా, వారంకు 10 ట్యాంకర్లు అంటే 50,000. అంటే ఒక వ్యక్తికి 15 లీటర్లు వారంకు పశువులకు కావాలా, వాళ్ళకి స్నానాలకు కావాలా, వంట చేసుకున్నందుకు కావాలా, తాగడానికి కావాలా. దారుణమైన పరిస్థితి ఉంది. రమ్మని చెప్పండి, ఇప్పుడు వెళ్దాం, రమ్మండి. ఇవాళ ఈ బృందంతో వెళ్దాం. రాజకీయం చేయకుండా ప్రజల పరిస్థితి చెప్తా ఉంటే దేనికైనా సిద్ధం అంటారు. మేము వైఫల్యం చెప్తలేం. చుట్టూ ఇంకా గ్రామాల్లో నువ్వు మాట్లాడుతూనే రాజకీయం మందు తాగిస్తున్నట్టే అర్థం అవుతుంది. ఎక్కడ మందు తాగిస్తున్నా? సిద్దిపేట చూడు, ఇది సుధాకర్ రెడ్డి గారి కోపం వస్తుంది. ఒక్క వార్డులో పనిచేస్తాడు లక్ష్మీనారాయణ. కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కూడా వార్డులో ఉంటుంది. ఎమ్మెల్యేలు ఉంటున్నారు, పూర్తిగా పనులు పక్కన పెట్టి కరువు సహాయ చర్యలు తీసుకోవాల్సిందే కదా. ప్రకటించిన తర్వాత మీరు తీసుకున్నటువంటి నివారణ చర్యలు చెప్పమంటున్నా. మేము అన్ని చేస్తాను, అన్ని ఉన్నాయి, మాకేం లేవంటే గడ్డి ఎంత కొన్నారు, ఎన్ని కేంద్రాలు పెట్టారు, ఎక్కడ నీళ్లు పెట్టారు, ఎక్కడ మళ్ళీ మనుషులకి ఏమి. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి కరువు మంత్రి ఒకళ్ళని ఇంత ముందు పెట్టి పనిచేశారు. మీరేమన్నా డిస్ట్రిబ్యూషన్ అంటే మన ఇవి ఉంటాయి కదా, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు అంటే మన బియ్యం అవి ఇచ్చే సివిల్ సప్లైస్, దాని ద్వారా ఏమన్నా ఇస్తున్నారా? గంజి కేంద్రాలు ఏమైనా పెట్టారా? ఏం పెట్టారో చెప్పండి. అరే ప్రజలు ఇప్పుడు మీరు అన్నయ్య చూపిరు, ఎక్కడ ఏ గ్రామాల్లో పెట్టారు? కనీసం పట్టణంలో ఉంటారు. ఒక గ్రామం పేరు సుధాకర్ రెడ్డి గారికి ఛాలెంజ్. నిన్న మొన్న మేము రోజు గ్రామాల్లో పోయి ధర్నా కార్యక్రమం ఫైనల్ చేసి వచ్చాం. మేము ప్రజల గురించి పట్టించుకోరు. ప్రజలకు నీళ్లు ఉన్నాయా లేవా, పశుగ్రాసం ఉన్నదా లేదా, పశువులకు నీళ్లు తొట్టిలు ఉన్నాయా లేవా, అది చూడరు వీళ్ళు. ధర్నా చేస్తారు, మందు పార్టీ చేస్తారు.
అల్లాడుతున్నారు అల్లాడుతున్నారు ప్రజలు. ఆగండి. హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడే వాళ్ళు మేము తిరిగి వచ్చేటటువంటి వాళ్ళు మీరు ఇక్కడే కూర్చుంటున్నారు అంటున్నారు. ఎవరైనా పోయి ఫీల్డ్ లో అడుగుదాం. Right, చూద్దాం. నేను ఫీల్డ్ లో తిరిగి మాట్లాడుతున్నాను. తండాలు, విలేజెస్, నీళ్లు లేక, రైట్ కూలి సార్. లేక. కేంద్ర సర్కార్ ఏం చేసింది ఇప్పటికైనా కళ్ళు తెరవని చెప్పి సుప్రీంకోర్టు కామెంట్ చేసినటువంటి సందర్భంగా మనం ఆడుతున్నాం ఇప్పుడు. అది రాష్ట్రం వైపు వచ్చిన చర్చ. రాష్ట్రం ఏం చేసింది కరువు విషయం అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అడుగుతుంది. మీరు సూటిగా ఏం చేశారు చెప్పండి. ప్రతి మండలంలో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏ మండలంలో నీటి ఇబ్బంది ఉన్నదో ఆ నీటి ఇబ్బందిని అధిగమించేటట్టుగా బోరు బావుల ద్వారా బోర్లు వేయించడానికి ప్రయత్నం చేసినాం. నెంబర్ 1. రెండవది ఏంటంటే బోర్లు పడతలేవు కాబట్టి పక్క ఎక్కడనైతే నీళ్లతో ఉన్నటువంటి ఒక బావులు ఉన్నాయో అద్దెకు తీసుకొచ్చి పైపుల ద్వారా నీరు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. మూడవది అక్కడ కూడా నీళ్లు దొరకలేదు అనుకోండి, ఇక నీటి ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. ప్రతి గ్రామంలో ఆ విధంగా సమీక్ష చేసి నీటి ఇక్కట్లు లేకుండా చేసే ప్రయత్నం చేసినాం. అదేవిధంగా పశుగ్రాసం కొరకు ఎక్కడైతే గడ్డి తక్కువ ఉన్నదో ఈ గడ్డి దొరికేటువంటి ఒక ప్రాంతాల్లో గడ్డి తీసుకొచ్చి గడ్డి వాటి పంపిణీ చేసేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం. మూడవది పశువులకు నీళ్లు తాగించడానికి గ్రామాలలో నీటి తొట్టిలు నిర్మాణం చేసినాం. నీటి తొట్టిలు నిర్మాణం నీటి తొట్టిలు నిర్మాణం స్వయంగా కరీంనగర్ జిల్లా కోయడ మండలంలో ప్రతి గ్రామం తిరిగిన ప్రతి గ్రామంలో ఏ వాతావరణం ఉన్నది, నీటి ఇబ్బంది ఎక్కడున్నది, దాన్ని అధిగమించేటట్టుగా ఏం చేద్దాం అనేటువంటి ఒక సమీక్ష సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరితోటి శాసనసభ్యులు సతీష్ కుమార్ తోటి కలిసి కూడా ప్రతి గ్రామానికి రాష్ట్రం అంతా ప్రతి జిల్లా నిన్నగాక మొన్న ఈటల రాజేందర్ గారు జిల్లా మంత్రి గారి సమీక్ష చేసి ఎక్కడ కూడా నిధుల కొరత లేదు, మీరు నిధులతో కూడా అన్ని సమీక్ష చేయమని ఆల్ జడ్పీటీసీలకు అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంతకన్నా ఎక్కువ చేస్తారండి. హలో, ఇదే చేసేది మేము ఇట్లే చేస్తామని చెప్తే నేనేం మాట్లాడేది లేదు. నాకు తెలిసినంత వరకు మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువగా అసలే డ్రాట్ ప్రోన్ ఏరియా అది. ఈ డ్రాట్లో ఇంకా ఎక్కువ ఇక్కడ ఊళ్ళు వదిలిపెట్టి ఎక్కడ బతుకు తెరువు కోసం వెళ్ళిపోతున్నారు, మంచినీళ్ళ కోసం పోతున్నారు, పని లేకపోతున్నారు, పశువులను అమ్మేస్తున్నారు, నీళ్లు లేవు, ఇవన్నీ ఇబ్బంది అవుతున్నది. మీరు నిధులు ఇవ్వటం ఆ ఇచ్చే సరిపోయేటట్టు ఇచ్చి యుద్ధ ప్రాతిపాదిక మీద ఈ కరువు నివారణ చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. మేము చేస్తున్నాం కట్టకుండానే కట్టే ఎక్కడ కట్టారు, ఎక్కడ గడ్డి కేంద్రాలు ఉన్నాయి? నేనైతే ఒక ఆదర్శం మేము కరువు నివారణ చర్యలు ఏం తీసుకుంటున్నాం సరిపో అది కాదన్నా, అది సరిపోకపోతున్నాయి. అసలు వాడికి అన్ని ఊర్లలో పశువులు తాగేది తొట్టిలు కట్టినారు, గడ్డి ఇచ్చినారు లేదా, పెట్టినారు లేదా? 10 గ్రామాల్లో కట్టినవి చూపిమను. అన్ని గ్రామాల తర్వాత లక్ష్మీనారాయణ గారు తిరిగారు కదా, మీకు ఎక్కడ తొట్లు కనబడతారు? లేనే లేవు, చెప్పండి చూపిస్తాం. లేనే లేవు, ఎక్కడెక్కడ లేవు చెప్పండి. జడ్చర్లలో ఏ గ్రామం పాలనగర్ కానీ పెద్దపల్లి కానీ లేకపోతే పెద్ద టౌన్ కాదని నాకు ఏమంటే నేను మాట్లాడాను. నేను పోయి వచ్చాను, పెద్దరేవల్లి పోయాను, చిన్నరేవల్లి పోయాను, దాని తర్వాత పెద్దపల్లి పోయాను. వారికి కావాల్సిన నిధులు విడుదల చేసినాం. కాబట్టి నేను ఏదైతే జరిగిందో చెప్తున్నా. ఏమి జరగలే, ఇన్ని పేర్లు చెప్తాను. ఈద్గాన్పల్లి పోయాను, మల్లెపల్లి పోయాను, కల్లిపల్లి పోయాను. చెప్తా ఇక్కడ ఇప్పుడు మీరు దృష్టి కదా. ఎస్, మా మంత్రి గారు సుధాకర్ రెడ్డి గారు నిజామాబాద్ లో ఎక్కడ కట్టిండ్రు? ఒక గ్రామం చెప్పండి. మంత్రి గారు ఒక గ్రామం చెప్పండి, వారి ఆధ్వర్యంలో ఒక గ్రామం చెప్పండి, చెప్పండి. ఇప్పుడు మొన్న పేరు చెప్పమని చెప్పండి. మొన్న ముఖ్యమంత్రి మెదక్లో ఎక్కడ కట్టిరు?
అరే కట్టకుండా కట్టారని చెప్తే స్వయంగా కట్టాలని సీఎం అన్నా మొన్న నిజామాబాద్ సీఎం జిల్లాలో గారు చేశారు కదా. సమీక్ష చేశారు. కట్టాలని కోరుకుంటున్నాం మేము. మన కట్టాలని సీఎం గారు అడుగుతున్నాం. సమీక్ష చేశారు కరువు మీద. గడ్డి దాంట్లో కేంద్రాలు- అందరు ఆఫీసర్లందరికీ కూడా నిధుల కొరత లేదు, ప్రజలకు నీటి ఇబ్బంది రాకుండా చూడండి, పశువులను కాపాడేటట్టుగా చేయండి లక్ష్మణ్ గారు. అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిండు. ఇంకా ఇంతకన్నా ఎక్కువే ఉంటుందండి. ఆదేశాలు అక్కడే అయిపోయినాయి, జరగలేదంటున్నాం. గడ్డి కేంద్రాలు పెట్టండి, పశువులను ఒక దగ్గర పెట్టి ఆచరణ ఎక్కడ ఉన్నది? ఆచరణ జరుగుతా ఉంటది. ఎక్కడ ఆచరణ? నేను ఎంత స్పష్టంగా అడుగుతా ఉన్నాను. ఎట్లాంటి? వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజామాబాద్ కూడా వారి ప్రాతినిధ్యం నేను పోయిన వహించే కదా, దాంట్లో ఉంది. నేను సమీక్ష సమావేశంలో పార్టిసిపేట్ చేసిన కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఊహల్లో ఆయన విహరిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి ఊహల్లో అయ్యా విహరిస్తున్నది. గడ్డి కొరత ఎక్కన్నది కానీ నీటి- ఒకటి ఆ, రైట్ అదొకటి సంగప్ప గారు మేము సమీక్ష సమావేశాల్లో లేము, ఎందుకంటే ఎమ్మెల్యే లేను. లేరు కాబట్టి. కానీ ఊళ్ళల్లో పోయి మంచినీళ్ళ గురించి, గడ్డి గురించి, ఓకే. రైతులు కరువును గురించి, మామూలు ప్రజలు పడే బాధలన్నీ తెలుసుకొని ప్రభుత్వానికి చెప్తున్నాం. రైట్, ఒకటి సార్. ఇవాళ మేము రేపు ఈ నెల 15వ తారీఖు మన ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం ఎందుకు పెడుతున్నామంటే మాకేదో ఆఫీసుల ఉద్యోగమే ముందు కానీ ధర్నా కార్యక్రమాలు హలో, ఎందుకంటే వినాలా? ముఖ్యమంత్రి ఊరంటే గారికి పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి ప్రపంచవ్యాప్తంగా. అరే అది ఎట్లా వాయ్? ఇప్పుడు మా యొక్క టావులు తప్పుతున్నాయి, మా భూమి కదులుతుంది, మాకు ఇక పుట్టగట్ట లేకుండా పోతుంది. అనే దాని ప్రజల ఆవేదన ఇదిగా ఉన్నది. మీరేదో మీ ఆకాశంలో మీరు వివరిస్తే ఎట్లా? మీరేదైనా మేము చెప్పిన దానికి మేము వ్యతిరేకంగా ప్రజలలో చెప్పండి. ఉంటామే, ఆకాశాలను వివరిస్తాం. ఏం ప్రజల్లో ఉన్నాం? ఓడిపోయినంటే ప్రజల్లో ఉండరని కాదు, గెలిచినోడే ప్రజల్లో ఉండడానికి కాదు. కూడా ప్రజల్లో ఉండాలి. తప్పకుండా ఇంకో మాట్లాడాలి. నేనేమంటున్నాను, ఒకటి సంగప్ప, నేను కోరేది ఒకటే, వీళ్ళు ఇప్పటికైనా ఏ గ్రామాలలో కరువు నివారణ చర్యలు తీసుకోలేదో వాటిని గుర్తించండి, వాటి దృష్టి ఒక్క నిమిషం తీసుకురండి, ఉండండి. వాటిని తప్పకుండా చర్యలు తీసుకుంటాం. డైరెక్ట్ ఒక పబ్లిక్ కాల్ ఉంది ఒకటి. Yes. గ్రామాల నుంచి ఫోన్ వచ్చింది, వికారాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. ప్రభాకర్ చెప్పండి, ఇప్పుడు మీ వికారాబాద్లో కానీ వికారాబాద్ చుట్టుపక్కల పల్లెల్లో కానీ కరువు నివారణ చర్యలు ప్రభుత్వం ఏం తీసుకుంటుంది, లేకపోతే మా దృష్టి తెండి అని చెప్పి సుధాకర్ రెడ్డి గారు అంటారు. చెప్పండి ప్రభాకర్. సార్ ఇప్పుడు ప్రతి ఊర్లో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు ప్రతి ఊర్లో గ్రామాలు కొట్టి పెట్టినాం, పశువులకు మేత ఇస్తున్నామని అంటారు కదా సార్. మా కాన్ఫరెన్స్ లో కానీ ఈ చుట్టుపక్కల విలేజ్ లో కానీ నీళ్లకు ఈ రోజు పెట్టిన బోర్కడ నీళ్లు లైన్ పెడితే రేపటి వరకు ఒక బిందె కూడా దొరుకుతలేదు సార్. ఏ ఊర్లో స్పెసిఫిక్ గా చెప్పండి. మోస్కుపల్లి కానీ, నాసన్పల్లి కానీ, బార్వాద్ కానీ, బంట్వారా మండల్లో సార్ ఒక వాటర్ ట్యాంకర్ కూడా సప్లై చేస్తలేదు. ఇప్పటివరకు ఏ ఒక్క పశువు కూడా, నా దగ్గర 4 పశువులు ఉన్నాయి, ఇంతవరకు ఏ ఒక్క గడ్డి, ఒక కిలోజీ గడ్డి కూడా పంపలేదు సార్. వాటర్ ట్యాంకర్ పెట్టారు కదా, గ్రామ పంచాయతీ అంత నిధులు ఇచ్చినా చెప్తున్నారు. ఏదో సార్ మరి ఇక్కడ లేవు కదా. రాలేదా? రైట్ అది ఒకటి ప్రభాకర్ గారితో ఒకటే కోరేది, సంబంధిత జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులకు నిధులు దగ్గర పెట్టినాము కాబట్టి ఆ నిధుల ప్రకారంగా అక్కడ ఉండేటువంటి ఒక పరిస్థితిని సమీక్షించి దానికి అనుగుణంగా నీటి ఇబ్బంది ఉంటే నీటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోమన్నాము. ఒకవేళ పశువులకు గడ్డి ఇబ్బంది ఉంటే గడ్డి కొనుగోలు చేసి తీసుకురామన్నాము. కాబట్టి నిధులు ఏంటంటే అన్ని ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా బంట్వారం మండలం కానివ్వండి, అదేవిధంగా తాండూరు నియోజకవర్గానికి వచ్చిన, అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గానికి వచ్చిన వారందరూ కూడా, శాసనసభ్యులందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. ఒక నిమిషం. మేము చెప్పలేదు కదా, కాలర్ ఏం చెప్పాడు, మేము లేదని చెప్తే అరిచావు, మేము ప్రతిపక్షం అని. ఆయన ఏ పార్టీయో తెలియదు, ఆయన మనకు అక్కడ లేదు. పరిస్థితులు ఎట్టున్నాయో మీరు చెప్పిన రైతులకు మొత్తం అంత సస్యశ్యామలం ఉన్నది అంటలేం కదా, నువ్వు చెప్తున్నావు ఉన్నాయి, కరువు ఉన్నది కాబట్టి ఇదంతా చర్చ జరగబట్టే కొన్ని గ్రామాలలో ఉండొచ్చు. ఒకటి లక్ష్మణ్ మేము అరిస్తే మీరు ఏమనుకుంటున్నారు? మేము రాజకీయంగా అరవటం లేదే, ఉన్న విషయం చెప్తున్నాం. మీరు చేస్తే చెప్పండి, ఏమి లేకుండా చేసేదంటే అట్లా కుదరదు. కరువు తీవ్రంగా ఉంది. లక్ష్మీనారాయణ గారు, సరే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది, తక్షణంగా చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందే. కానీ నిన్న సుప్రీంకోర్టు అయితే కేంద్రానికి మొట్టికాలేసింది. ఇన్ని రాష్ట్రాల్లో ఈ స్థాయిలో కరువు ఉంటే మీరు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే దానికి ఒక ఎగ్జాంపుల్ మన రాష్ట్రం కదా, 3,000 కోట్ల అంటే దగ్గర సగమని ఇచ్చారంటే లేదు, ఇస్తామన్నదే 700 కోట్లు, అందులో ఇచ్చింది 50 కోట్లు. 50 కోట్లతో వాళ్ళు ఏం చేయగలుగుతారు? మీరు ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నారు? అంటే మీ పాత్ర ఏం లేదనుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం. అంటే ఇప్పటి వరకు నిధుల విషయంలో ఎక్కడ ట్రాక్ చూస్తే ఏ సమయంలో రావాల్సిన నిధులు ఆ సమయంలో వచ్చినాయి. కరువు నిధులు ఎట్లా? కరువు నిధుల విషయంలో
వేగంగా కదిలింది, నిర్ణయం తీసుకుంది, మొదటి విడత రిలీజ్ చేసింది. డెఫినెట్లీ ఇన్ టైం 50 కోట్లు రిలీజ్ చేసింది. 3,000 కోట్లు అడిగితే 50 కోట్లు కేంద్రం రిలీజ్ చేసింది. దాని ప్రాసెస్ లో ఇన్ టైమ్ లో మీకు అది రిలీజ్ అయితే ఏదైతే శాంక్షన్స్ ఉన్నాయో పెండింగ్ కావాలి, సంబంధించిన వివరాల్లో ఎక్కడన్నా లోపాలు ఉంటే తప్ప, అక్కడ సబ్మిషన్ లో టెక్నికల్ గా లోపాలు ఉంటే తప్ప ఇది కాదు. కరువు నివారణ చర్యల్లో ప్రధానమంత్రి స్పందిస్తలేడు అనే ఆరోపణ ఏంటంటే ఏకంగా 9 రాష్ట్రాల్లో ఇవాళ కరువు పరిస్థితి. అందుకని ఏ ఒక్క రాష్ట్రాన్ని అనేది కాకుండా ఓవరాల్ గా మనం కూడా ఉన్నాం కాబట్టి తెలంగాణ కూడా ఉంది కదా. ఓవరాల్ గా 9 రాష్ట్రాలకు సంబంధించి కేంద్రాన్ని జిమ్మేదారు చేసింది. కేంద్రము ఈ రాష్ట్రాలకు సంబంధించిన సుధాకర్ రెడ్డి గారు ఆయన ఇస్తేనే నేను ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలా, ఇచ్చేంత వరకు ఇచ్చారో ఇంకా ఇచ్చేంత వరకు ఆగుతలేము. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, నీకు కూడా అది వర్తిస్తుంది. మీరేం చేస్తున్నారు? మేము చేస్తున్నాం చెప్పింది మా గురించి, వాళ్ళ గురించి అడగవే. వాళ్ళు కూడా బడ్జెట్ ఇవ్వాలా, కానీ మొదలు పెట్టాలా? నువ్వు చేయకుండా ఆయన చేయలేదు, మొదలు పెడతావు. నేను స్పష్టంగా 330 కోట్లు రిలీజ్ చేసిన, పంచాయతీలు పైసలు పెట్టి నీళ్లు కొంటారు, గడ్డి కొంటారు, నీళ్ళు తొట్టిలు చేస్తారు, ఇన్ని చేస్తున్నాం అని చెప్తాను. ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రం అని చెప్తారు. ధనిక రాష్ట్రం, ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రం అని చెప్తారు. ధనిక రాష్ట్రము 1,29,000 కోట్ల బడ్జెట్ తాగునీటికి సంబంధించి కేంద్రం ఇయ్యదన్నట్టు, వీరేమో కేంద్రం ఇయ్యదన్నట్టు. ఈ ధనిక రాష్ట్రం కరువు ఉన్నది, 231 మండలాల్లో గుర్తించారు. తర్వాత కూడా మాట్లాడితే ఎట్లా? నభవిష్యత్తనేటట్టుగా 50 సంవత్సరాల ఇంత కరువు ఈ కరువు అధిగమించేటట్టుగా నువ్వు ధనిక రాష్ట్రం అని అంటావు. కరువు అట్లున్నది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మీరే పోయొచ్చిందంటారు, నీళ్లు లేవు. బీజేపీ, జేఏసీ, తర్వాత ఇతర ప్రతిపక్షాలు కూడా, కాంగ్రెస్ వాళ్ళ నాయకులు కూడా చాలా మంది చాలా ప్రాంతాలు తిరుగుతున్నారు. నివేదికలు వాళ్ళ ప్రధానమంత్రికి సమర్పించాలి, నిధులు రావాలి, పెద్ద పాత్ర పోషించాలి. మొత్తానికైతే కేంద్ర రాష్ట్ర ప్రజల్ని, పశువుల్ని, వ్యవసాయదారుని ఆదుకోవడం చెప్పి కోరుతున్నారు. థ్యాంక్ యూ. సంస్థలు చేసే పని కాదు ఇది, మీ బాధ్యత, వాళ్ళ బాధ్యత. ప్రభుత్వాల బాధ్యత. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, రవి గారు, లక్ష్మీనారాయణ గారు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.